హాయ్ హలో నమస్తే. లిక్కర్ స్కామ్ జరిగిందని లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పార్లమెంటులో 90,000 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ జరిగిందని సాక్షాత్తు పార్లమెంట్లో మాట్లాడితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు రీసెంట్గా ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ఖండించారు. లావు శ్రీకృష్ణదేవరాయలు గారు చెప్పింది ఏంటంటే సాక్షాత్తు 90,000 కోట్ల రూపాయల లిక్కర్ స్కాము వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో జరిగింది అని పార్లమెంట్లో చెప్పాడు. కానీ మనందరికీ తెలిసి రీసెంట్గా సిఐడి సిట్ రిపోర్ట్ ఒకటి వచ్చింది. ఫస్ట్ సిఐడి వేశారు, తర్వాత సిట్ రిపోర్ట్ వచ్చింది. సిట్ రిపోర్ట్లో ఎంత అని చెప్పారు, సిఐడి వాళ్ళు ఎంత చెప్పారు, ఈయన 90,000 ఎందుకు అన్నారు, ఇంకొక ఆయన 30,000 అన్నాడు, ఇంకొక ఆయన 25,000 అన్నాడు, ఇంకొకరు 1,00,000 కోట్లు అన్నారు, ఇంకొకరు 10 టైమ్స్ అన్నారు. చివరికి కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు చివరికి సిఐడి తేల్చింది ఏంటంటే 4,000 కోట్ల రూపాయలు అక్రమాలు జరిగి ఉండే అవకాశం ఉంది. అది కూడా త్రూ కమిషన్స్ అంట. కమిషన్స్ అంటే లిక్కర్ షాపులు ఒక కేసుకి 10 రూపాయలు 15 రూపాయలు కలెక్ట్ చేశారన్నారట. అది స్కాము అని చెప్పి బయట పెట్టేయమని, అది కొండను తవ్వి ఎలుకను పట్టారని. కేసుకి 10 రూపాయలు 15 రూపాయలు అంటే చికెన్ షాపులు, ఇప్పుడు ఎమ్మెల్యేలు చికెన్ షాపుల దగ్గర, కిరాణా స్టోర్ల దగ్గర ఇదిగో మా మామూలు పంపించాలి ప్రతిరోజు కేజీకి రూపాయి, కేజీకి 2 రూపాయలు అని చెప్పి చికెన్ షాపుల వాళ్ళ దగ్గర దందాలు చేస్తున్నారు ఎమ్మెల్యేలు అని చెప్పి రీసెంట్గా న్యూస్ పేపర్లో వచ్చినాయి కదా. అలాంటిది అనమాట. కేసుకు 10 రూపాయలు 15 రూపాయలు అనఫీషియల్గా ఎవరో పంపించింది లోకల్ నాయకులకి, లేదంటే మేజర్ నాయకుడికో లోకల్ నాయకుడికో. బట్ ఇవన్నీ ఆన్ పేపర్ మీదకి రావు. పేపర్ మీద రాకుండా తీసుకునేటువంటి రాజకీయాలు తీసుకునే మామూలుని అది కొండను తవ్వి ఎలుకను పట్టి అలా 10-15 రూపాయలు కలెక్ట్ చేశారని కనిపెట్టారు సిఐడి ఫైనల్గా. అది కనిపెట్టి దానికి పెద్ద ఆధారాలు ఏమి ఉండవు. ఓకే, ఓన్లీ స్టేట్మెంట్స్ ఉంటాయి, ఇదిగోండి 10 రూపాయలు కలెక్ట్ చేశారని. ఇప్పుడు చికెన్ షాప్ వాళ్ళు చెప్తారు కదా, మా ఎమ్మెల్యేకి మేము కేజీకి ఒక 2 రూపాయలు 2 రూపాయలు పంపించాలండి లోకల్ ఎమ్మెల్యేకి, లేదంటే షాప్ రన్ చేయలేరు అని అంటారు కదా. మన రీసెంట్ పేపర్లో వచ్చింది అలాంటిదే అనమాట. పెద్ద లిక్కర్ స్కామ్ జరిగింది, హ్యూజ్ లిక్కర్ స్కామ్ జరిగింది. ఇదంతా ఏం లేదు. సిఐడి తేల్చింది ఏంటంటే 4,000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగే అవకాశం ఉంది. అది కూడా 10-15 రూపాయలు పర్ కేసుకి మామూలు తీసుకున్నారు అని తేల్చిందండి చివరికి. అది తప్ప ఏమీ లేదే నా ఉద్దేశం. ఈ పేపర్లు మొత్తం చదివిన తర్వాత, పేపర్లు మొత్తం చదివే నేను చెప్తాను. ఓకే, నేను ఐ ఓన్లీ డిపెండ్ ఆన్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్సే మేజర్గా డిపెండ్ అవుతా. ఓకే, చూడండి ఇదంతా. ఇది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంపీ ఎల్ఈజేస్ మ్యాసివ్ లిక్కర్ స్కామ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బిట్వీన్ 2019-94. సో లావు శ్రీకృష్ణదేవరాయలు గారు అనేది డిమాండ్ చేశారంటండి. ఇది 99,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని రాశారు వీళ్ళు. 99,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ఈయన చెప్పాడంట సాక్షాత్ పార్లమెంట్లో. ఎక్కడ ఉంది ఇది 99,000 కోట్ల రూపాయలు. ఇది ఫుల్ ఆర్టికల్ లేదు, యాక్చువల్గా లోపలికి వెళ్తే ఉందన్నమాట. 99,000 కోట్ల రూపాయలు స్కామ్ చేశారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వాళ్ళని. ఓకే, ఇది లావు శ్రీకృష్ణదేవరాయలు. అసలు రియాలిటీకి వస్తే యాక్చువల్గా రియాలిటీ ఇది సిట్ రిపోర్ట్ ఇచ్చింది చూడండి. సిట్ రిపోర్ట్ ఇచ్చింది ఏంది యాక్చువల్గా, ఆంధ్ర లిక్కర్ స్కామ్, సిట్ ఎస్టాబ్లిషెస్ మనీ ట్రైల్, హౌ క్యాష్ వాజ్ హ్యాండిల్డ్. ఓకే, చూడండి 4,000 crore. ది సిట్ రికార్డెడ్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ లిక్కర్ మ్యానుఫ్యాక్చరర్స్ అండర్ సెక్షన్ 164 ఆఫ్ సిఆర్పిసి ఎస్టాబ్లిషింగ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎ స్కామ్ ఎస్టిమేటెడ్ ఎట్ 4,000 crore. ఆయన పార్లమెంట్లో 99,000 కోట్ల రూపాయలు అని చెప్పాడు. ఓకే, ఎంపీ 4,000 కోట్ల రూపాయలు. ఈ 4,000 కోట్ల రూపాయలు అంటే ఎక్కడి నుంచి వచ్చిందంటే, అది కూడా ఈ 4,000 కోట్ల రూపాయలు ఇది చూడండి, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ స్టేజ్డ్ మనీ ట్రైల్ కిక్ బ్యాక్స్ ఇన్వాల్వింగ్ సిట్టింగ్ లోక్సభ మెంబర్ ఫార్మర్ ఎంపీ. ఎవరో వాళ్ళ దగ్గర మామూలు తీసుకున్నారంటండి. ఒక ఎంపీ, లోకల్ ఎంపీలు వీళ్ళందరూ కలిసి ఒక కేసు కింద అని చెప్పి మామూలు తీసుకున్నారట. ఓకే, ఇది చూడండి, మోస్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ కన్ఫర్మ్డ్ దట్ బిట్వీన్ 150 to 200 వాజ్ ఎక్సాక్టెడ్ పర్ కేస్ ఆఫ్ లిక్కర్. ఇదిగో మీరు అమ్మే ప్రతి కేసుకు ఒక 150 నుంచి 200 రూపాయలు మామూలు ఇవ్వమన్నారంటండి. ఇది నేను అది చెప్పాను కదా, చికెన్ షాపుల వాళ్ళ దగ్గర మామూలు తీసుకున్నట్టుగా, కిరాణా స్టోర్ల దగ్గర లోకల్ ఎమ్మెల్యే మామూలు తీసుకున్నట్టుగా అవన్నీ అనఫీషియల్గా క్యాష్లో పంపిస్తూ ఉంటారు. దాన్ని వాళ్ళు స్టేట్మెంట్లు ఇవ్వటమే తప్ప అది దాని మీద ఎవిడెన్స్ వేసి ఉండవు.
స్టేట్మెంట్లు ఇస్తారు, ఇదిగోండి ఎవరో వచ్చి ఉదయాన్నే వచ్చి 200 తీసుకెళ్ళిపోతారండి ఒక కేసుకి అని చెప్పి. ఓకే, దానికి ఆధారాలు వీళ్ళు ఎలా సృష్టిస్తారో మనకైతే తెలియదు. ఓకే, అంటే జరగలేదని నేను అట్లా జరిగి ఉండవచ్చు. ఎందుకంటే ప్రతి ఎమ్మెల్యే తీసుకునే దగ్గర చెప్తున్నాను కదా, ప్రతి వ్యాపారస్తుడి దగ్గర నుంచి ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ తీసుకోవట్లేదా? ఇదంతా జరగదా? ప్రతి లోకల్ ఎమ్మెల్యే కింద సర్పంచ్ కూడా తీసుకుంటాడు వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి షాపుల నుంచి మామూలు ఇవన్నీ కూడా. ఓకే, చాలా కామన్గా జరిగేది. ఇక్కడ జరిగింది ఇప్పుడు వీళ్ళన్నట్టుగా 1,00,000 కోట్లు 99 కోట్లు 1,000 కోట్లు ఏమి లేవు. ఇది సిఐడి తేల్చింది 4,000 కోట్ల రూపాయలు. అది కూడా కేసుకు 100 నుంచి 250 రూపాయలు 200 రూపాయలు మామూలు తీసుకున్నారని ఫైనల్గా సిఐడి తేల్చింది అదేనండి. సిట్ నాట్ సిఐడి. ఓకే, ఇది కూడా అదే ఉంది చూడండి. ఇప్పుడు దీన్ని కూడా చూడండి, 18,860 crore లాస్ టు ఏపీ, సిట్స్ షాకింగ్ డీటెయిల్స్ అండ్ ఏపీ లిక్కర్ స్కామ్. ఇది లాస్ వేరు, స్కామ్ వేరు. లాస్ అనేది వీళ్ళు ఇదిగో చూడండి, రివీలింగ్ దట్ నియర్లీ 4,000 crore వాస్ ఎలిజిడ్లీ పెయిడ్ ఇన్ బ్రైబ్స్ టు వైఎస్ఆర్సిపి లీడర్స్. మీరు దాన్ని బ్రైబ్స్ అంటారు, వాళ్ళు దాన్ని మామూలు అంటారు. ఓకే, రాజకీయ నాయకుడు మామూలు అంటారు, నువ్వు దాన్ని కేసు పెట్టాలనుకున్నావు కాబట్టి దాన్ని బ్రైబ్ అని పేరు తగిలించినావు. ఓకే, మరి ఇట్లా ఈ మామూలు మొత్తం బ్రైబులు అయితే ఇప్పుడు ప్రతి ఎమ్మెల్యేని ప్రతి ఎంపీని మొత్తాన్ని అరెస్ట్ చేయాల్సి వచ్చింది. లోకల్ ప్రతి రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మామూల్స్ మొత్తం కూడా బ్రైబ్ కింద కన్సిడరేషన్ చేస్తాయి. ఓకే అనేది నా ఉద్దేశం. సో ఇది ఇంకొక న్యూస్ వచ్చింది చూడండి. ఈ న్యూస్ ఏంటే, సిట్ ఫైన్స్ 4,000 crore ఎలిజిడ్లీ కిక్ బ్యాక్స్ అండ్ లెక్కర్ సెక్టార్ ఓవర్ 5 years లింక్ టు వైఎస్ఆర్సిపి లీడర్స్. ఇది కూడా సేమ్ 4,000. నేనేమన్నానంటే సిట్ అది కొండను దవ్వి ఎలుకని పట్టినట్టు వీళ్ళు 99,000 కోట్ల రూపాయలు 20,000 కోట్లు 35,000 కోట్ల రూపాయలు కాదు, 4,000 crores ఆఫ్ రూపీస్, అది కూడా మామూలు రూపంలో కేసుకు 100-250 రూపాయలు కలెక్ట్ చేసుకున్నారని చెప్పేసి మ్యానుఫ్యాక్చరర్స్ చెప్పారట. ఏదో నువ్వేమి ఇచ్చేవా వైఎస్ఆర్సిపి వాళ్ళకంటే, సార్ కేసుకి ఎంత అని అడిగారు సార్ అని చెప్పుంటారు మహా అయితే. అది కూడా ఓరల్గా చెప్పుంటారు, దానికి ఏం బిల్లులు ఏమి ఇవ్వరు కదా, మామూలు బిల్లులు ఇవ్వరు కదా, ఓవరాల్గా చెప్పుంటారు. ఇప్పుడు దీన్ని అడ్డం పెట్టుకుని మ్యాక్సిమం వీళ్ళు ఏం చేయగలరంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెడతానికి ఇదిగోండే వాళ్ళు కేసుకి 100-250 రూపాయలు కలెక్ట్ చేశారని చెప్పి దీని మీద కేసు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని కొంతకాలం జైల్లో ఉంచినట్టు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో ఉంచితే ఉంచవచ్చాము. మ్యాక్సిమం వాళ్ళు చేయగలిగింది అది. ఓకే, అంత తప్ప ఏం చేయలేరని నా ఉద్దేశం, నా యొక్క అండర్స్టాండింగ్ ప్రకారం. ఓకే, చూడండి ఇక్కడ వైఎస్ఆర్సిపి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. వైఎస్ఆర్సిపి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి అది పేర్ని నాని గారు, తిరుపతి ఎంపీ గురుమూర్తి గారంట, వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నారంటే, మీరు పార్లమెంట్లో కూర్చొని బ్యాడ్ నేమ్ తీసుకొస్తున్నారు, ఆంధ్రప్రదేశ్కి బ్యాడ్ నేమ్ తీసుకొస్తున్నారు. మీరు పార్లమెంట్లో కూర్చొని అక్కడి నుంచి కేంద్రం నుంచి మీరు సెంట్రల్ నుంచి డబ్బులు తీసుకురాకుండా 90,000 కోట్లు 1,00,000 కోట్లు అని ఆ పార్లమెంట్లో మాట్లాడి, ఇదిగో శీష్ మహల్ అక్కడ కేజ్రీవాల్ శీష్ మహల్ లాగా వైజాగ్లో శీష్ మహల్ కట్టుకున్నాడని చెప్పి ఎంత లేచిన దగ్గర నుండి ఆంధ్రప్రదేశ్ నుంచి బ్యాడ్ క్యాంపెయిన్ చేస్తాను ఉన్నారు. ₹1 తేలేదు మీరు కేంద్రం నుంచి అని చెప్పి ఇది వీళ్ళు వైఎస్ఆర్సిపి వాళ్ళు నిన్న ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు చెప్పింది ఇది. ఓకే, ఇది ఒకటి మనం చూసాం నిన్న. ఇదిగో చూడండి, ఇక్కడ ఇది ఈయన 2,000 కోట్ల రూపాయలు దుబాయ్కి పంపించాడంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఎవరో వాళ్ళ ఫ్యామిలీ మెంబరు ఏదో పేరు రాశారు ఇక్కడ. ఓకే, వైఎస్ జగన్ గవర్నమెంట్ 2,000 కోట్ల రూపాయలు దుబాయ్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేశారు. వాసుదేవరెడ్డి అని శ్రీకృష్ణ దగ్గర పేరు రాశారండి. జగన్ గారి రిలేటివ్ సునీల్ రెడ్డి అంటే త్రూ హిజ్ రిలేటివ్ సునీల్ రెడ్డి 2,000 crore వాజ్ ట్రాన్స్ఫర్ టు దుబాయ్ అని ఈయన ఎలిగేషన్ చేశాడంటే. ఇక్కడ ఇదేంది, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి సంబంధించిన ఒక కంపెనీకి ట్రాన్స్ఫర్ అయింది. కంపెనీకి ట్రాన్స్ఫర్ అయింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి ట్రాన్స్ఫర్ అయితే లిక్కర్ స్కామ్కి ఏంటి సంబంధం? ఓకే, అయితే లిక్కర్ నుంచి వచ్చిన డబ్బుల్ని పంపించారు అనుకోండి. ఎగ్జాంపుల్, లిక్కర్ నుంచి వచ్చిన డబ్బుల్ని ఇన్ఫ్రా కంపెనీకి పంపించారు. మొత్తం గవర్నమెంట్ డబ్బులే కదా, లిక్కర్ నుంచి వచ్చిన డబ్బులు, రైట్, ఇసుక నుంచి వచ్చిన డబ్బులు, ఇవన్నీ కూడా గ్యాదర్ చేసి ఎక్కడెక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాలి, ఎక్కడ అమ్మఒడికి వేయాలి, ఎంత గవర్నమెంట్ ఇష్టం కదా.
ఇదొకటి ఇదేందో మరి ఓకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి పంపించారు లిక్కర్ స్కామ్ చేసి అని చెప్పి ఈయన పార్లమెంట్లో చెప్పాడు. ఇది ఓకే సార్. అంటే నేనేమన్నానంటే జరగలేదు అని నేను సర్టిఫికేషన్ ఇవ్వలేను, ఎందుకంటే సిఐడి ప్రోబ్ జరుగుతుంది, సిఐడి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, సిట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఇది స్కామ్ జరగలేదని నేను ఐ కెనాట్ సర్టిఫై. బట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు చూపించారంటే కొండందు వెలుకును బట్టి మీరు చూపించినట్టు ఇవన్నీ కూడా ఏంటంటే చాలా సిల్లీగా అనిపిస్తున్నాయి అనమాట. 2,000 కోట్ల రూపాయలు మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి పంపించారు. అదే జగన్ గారి ఫ్రెండ్ కంపెనీ, జగన్ గారి రిలేటివ్ కంపెనీ అనుకోండి. ఇప్పుడు వచ్చేటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ ఇచ్చేటువంటి కాంట్రాక్ట్లు మొత్తం ఎవరి జగన్ ఫ్రెండ్కి ఇస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారి ఫ్రెండ్, లోకేష్ గారి ఫ్రెండ్, వీళ్ళకే కదా ఇస్తారు మీరు కాంట్రాక్ట్లు. రాజకీయ నాయకులు మీరు కాంట్రాక్ట్లు ఎవరికి ఇస్తారు? ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్లో మీ టీడీపీ వాళ్ళకి కదా, జగన్కి ఇవ్వరు కదా. అలాగే జగన్ ప్రభుత్వంలో జగన్ గారి ఫ్రెండ్స్కి వాళ్ళకి రిలేటెడ్ కంపెనీస్కి ఇచ్చి ఉంటారు, టీడీపీ కంపెనీకి అవాయిడ్ చేసి ఉంటారు. ఇప్పుడు మీరు ఎలా చేస్తారు, వాళ్ళు అది చేసి ఉంటారు అంతే. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ వీళ్ళన్నంత ఓ మేజర్ స్కామ్ జరిగింది లిక్కర్లో అనేది ఊరికి ఇది మీడియా సృష్టి. దెర్ ఇస్ నథింగ్ సీరియస్ అని నా ఉద్దేశం. ఇక్కడ చూడండి, ఇక్కడ సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్లో చెప్తున్నాను. ఇది చూడు, జూన్ 8వ తారీఖు అండి. అది ఇక్కడ నుంచి మీకు సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్ అసలు ఏం జరిగింది చెప్తున్నాను చూడండి. జూన్ 8వ తారీఖున, జూన్ 8 అంటే వీళ్ళు అధికారంలోకి వచ్చింది జూన్ 3వ తారీఖు వీళ్ళు గెలిచినట్టు తెలిసింది. జూన్ 3 గెలిచారు. జూన్ 9నో 10నో ప్రమాణ స్వీకారం చేశారండి నాకు గుర్తున్నంత వరకు, 9 అనుకుంటా. ఇది చూడండి, జూన్ 8న కేసు పెట్టారు. అంటే ప్రమాణ స్వీకారం చేయకుండానే అధికారం గెలిసే మంది ఎలవగానే కేసు పెట్టేశారు లిక్కర్ స్కామ్ మీద. ఆంధ్రప్రదేశ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సిఐడి రిజిస్టర్డ్ ఏ కేసు ఫార్మర్ మేనేజింగ్ డైరెక్టర్ బెవరేజెస్ కార్పొరేషన్. ఇది ఎప్పుడు జూన్ 8. అంటే వాళ్ళు ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. దొంతిరెడ్డి వాసుదేవర్ రెడ్డి మీద కేసు పెట్టారు, ప్రమాణ స్వీకారం కూడా చేయాలి. రాగానే టక్కన పెట్టేశారు. అంటే దీని మీద, ఈ కేసు మీద ఎంత పగతో ఉన్నారు, ఎంత సీరియస్గా ఉన్నారు అనే దాని మీద ఎంత ఉత్సాహంగా ఉన్నారని ఇదే చెప్పేది. ప్రమాణ స్వీకారం కూడా చేయకుండా కేసు పెట్టేశారు. ఇది జూన్ 8వ తారీఖు జరిగింది. ఇది జూన్ 24న జరిగింది. నెక్స్ట్ వెంటనే జూన్ 8న ఆయన మీద కేసు పెట్టి వెంటనే సిఐడి ప్రోబ్ ఇచ్చారు. జూలై 25న జూలై 25 సిఐడి ప్రోబ్ ఇన్వెస్టిగేషన్ పెట్టింది. ఓకే, అంటే ఒక నెల, వీళ్ళ ప్రమాణ స్వీకారం చేసిన ఒక నెల రోజుల్లోనే సిఐడి ఇన్వెస్టిగేషన్ వేసింది. సిఐడి ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు ఏం చెప్పారు, ఇది 18,860 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి ఎక్స్చెక్కర్కి లాస్ వచ్చింది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్పినట్టున్నారు. ఓకే, 18,860 కోట్ల రూపాయలు లాస్ వచ్చిందంట. లాస్ వేరు, స్కామ్ వేరు. లాస్ వచ్చిందని మీరు జస్ట్ ఇమాజిన్ చేస్తారు. ఓకే, వీళ్ళు ఏమంటారంటే అదే ఆపర్చునిటీ కాస్ట్ అని ఒకటి ఉండేది. ఆపర్చునిటీ కాస్ట్ అని, ఇప్పుడు ప్లాన్ ఏ వేస్తే ఇన్ని కోట్లు వస్తాయి, ప్లాన్ బి వేస్తే ఇన్ని కోట్లు వస్తాయని పేపర్ మీద రాసుకుంటారు. ఇదిగోండి ప్లాన్ ఏ ఎగ్జిక్యూట్ చేశారు, నువ్వు పొరపాటు చేసావు, ప్లాన్ బి చేస్తే మనకి 250 కోట్లు వచ్చాయి, నువ్వు ప్లాన్ బి ద్వారా 200 కోట్లే వచ్చినాయి, 50 కోట్ల నష్టం వచ్చింది. ఇది ఇమాజినేషన్ అదంతా. ఓకే, ఈ లాస్ అనేది ఇమాజినేషన్. ఎందుకంటే ఈ ప్లాన్ ప్రకారం చేస్తే నీకు ఎక్కువ వచ్చాయి అనేది నువ్వు అనుకుంటావు. అది ఎగ్జిక్యూట్ చేస్తే ఇంకా నష్టం వచ్చేదో లాస్ వచ్చేదో ఎగ్జిక్యూట్ చేస్తే కదా నీకు తెలిసేది. ఇప్పుడు అలాగే వీళ్ళు ఏంటంటే జగన్ లిక్కర్ పాలసీ, టీడీపీ లిక్కర్ పాలసీ, వైసీపీ లిక్కర్ పాలసీ 2 ఉంటాయి. వీళ్ళు ఏమంటారంటే ఇదిగోండి మా టీడీపీ లిక్కర్ పాలసీ ప్రకారం 1,00,000 కోట్లు వచ్చాయే, మీరు వైసీపీ లిక్కర్ పాలసీ ద్వారా 90,000 కోట్లే వచ్చాయి, 10,000 కోట్ల నష్టం వచ్చింది అనేది ఇమాజినేషన్. దట్ ఈజ్ దాన్ని ఏమంటారంటే ఊహాగానాల్లోకి వెళ్ళి చెప్పడం అంటారు దాన్ని. ఓకే, అలాగే 18,000 కోట్ల రూపాయల నష్టం తీసుకొచ్చారని వీళ్ళు చెబుతున్నారు వీళ్ళు. ఓకే, అది కూడా వీళ్ళు చెప్పేది ఏంటంటే ఏదో క్యాష్ ట్రాన్స్ఫర్ చేయకూడదు, అంటే డిజిటల్ కాకుండా క్యాష్ ట్రాన్స్ఫర్లు చేశారనేది వీళ్ళు చెప్పింది ఒకటే. ఇక చూడండి, జూలై 24న పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో ఇది మాట్లాడు. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, మేజర్ స్కామ్ జరిగింది, డైరెక్ట్గా వెళ్తే ఇది ప్రాబ్లం, ఎన్ని వస్తూ ఉంటాయి డైరెక్ట్గా ఓపెన్ చేస్తే ఆన్లైన్లో. ఇక పవన్ కళ్యాణ్ డైరెక్ట్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమన్నాడంటే మేజర్ స్కామ్ జరిగింది,
లిక్కర్ స్కాము. అందుకని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి కూడా రావట్లేదు, భయపడ్డాడు. ఓకే. ఒక సాధారణ వ్యక్తి 20,000 రూపాయలు తీసుకుంటేనే మనం స్కామ్ చేసినట్టు అవుతాము. వీళ్ళు 18,000 రూపాయల నష్టం తీసుకొచ్చారు. అదే చెప్తున్నాను, నష్టం వేరు, స్కామ్ వేరు. దాన్ని యూ షుడ్ అండర్స్టాండ్ దట్. ఓకే. అది పవన్ కళ్యాణ్ చెప్పింది. ఇదిగో చూడండి, 25 జూలైన సిఐడి ప్రోబ్, అంటే నెక్స్ట్ డేనే వీళ్ళు ఎప్పుడైతే అసెంబ్లీలో ప్రకటించారో స్కామ్ జరిగిందని, 25వ తారీఖుని వెంటనే సిఐడిని రంగంలోకి దించారు వీళ్ళు. సిఐడి రంగంలోకి దించి చివరికి సిఐడి కొండందవ్వి ఎలుకను పెట్టినట్టు సిఐడి తేల్చిందండి చివరికి. ఇది సిఐడిని ఇన్వెస్టిగేషన్ చేశారు 25వ తారీఖున. వెంటనే ఇది కొల్లు రవీంద్ర, జూలై 27వ తారీఖున కొల్లు రవీంద్ర, అంటే 2 రోజుల తర్వాత సిఐడి ఫామ్ చేయగానే ఈయన చెప్పిందంతా ఇదిగో 19,000 కోట్ల రూపాయలు ఏదో చెప్పినట్టు. ఇది ఇక్కడ చూడండి, ఇర్రెగ్యులారిటీస్ వర్త్ 19,000 crore టుక్ ప్లేస్ ఇన్ ద లిక్కర్ స్కామ్ అని చెప్పి అసెంబ్లీలో చెప్పిండి ఆయన. ఇది ఇర్రెగ్యులారిటీస్ వర్త్ 19,000. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ లాస్ అంటున్నారు. లాస్ వేరు, ఇర్రెగ్యులారిటీస్ వేరు. యూ షుడ్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ లాస్ అండ్ irregularities. You should understand the difference between the cost that you foregone due to another policy or scam. ఈ రెండింటికి తేడా లేకుండా మీరు ప్రజలకి స్టేట్మెంట్లు కొట్టేస్తే ప్రజల్లో చాలా కన్ఫ్యూజన్ వచ్చేసింది. ఇది చేశారు ఇది. ఓకే. కొల్లు రవీంద్ర 19,000 కోట్లు ఇర్రెగ్యులారిటీస్ అన్నాడు ఆయన. వెంటనే వీళ్ళు ఏం చేశారు, ఆగస్టు 18వ తారీఖున వాసుదేవ్ రెడ్డిని అరెస్ట్ చేశారండి. ఇది లిక్కర్ స్కామ్, వాసుదేవ్ రెడ్డి అరెస్టెడ్. ఎందుకంటే సిఐడి ఫామ్ అయింది కదా, సరే ఈయన అరెస్ట్ చేశారు. ఇది ఇక్కడ చూడు, దీంట్లో ఏమని ఉంది, ఇన్వాల్వ్ లిక్కర్ స్కామ్ అమౌంటింగ్ టు 60,000 crore, 60,000 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ అని చెప్పి ఇది దీంట్లో రాశారు. వాసుదేవ్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు 60,000 కోట్ల రూపాయలు ఇక్కడ లిక్కర్ స్కామ్కి వైసీపీ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయిందండి. ఇప్పుడు సిఐడి తెలిసింది 4,000 కోట్ల రూపాయలు, అది కూడా మామూలు ఇచ్చారట. అదే నేను కొండందవ్వి ఎలుగును పట్టారు వీళ్ళు అని చెప్పింది అది నేను. ఓకే. 60,000 కోట్ల రూపాయలు వాసుదేవ్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇది ఇక్కడ సెప్టెంబర్ 2024న ఈయన ఎవరో 20,000 కోట్ల రూపాయలు స్కామ్ అన్నాడు. అది 60,000 మళ్ళీ 20,000 కోట్లకు వచ్చింది. ఇది అనామలిటీస్ అండ్ లిక్కర్ స్కామ్ ఎస్టిమేటెడ్ టు బి 20,000 crore. ఓకే. బెవరేజెస్ కార్పొరేషన్ మీద ఇది చెప్పింది ఎవరో మరి, అకార్డింగ్ టు సోర్సెస్. అంటే అకార్డింగ్ టు సోర్సెస్ అని ఎవరో చెప్పారట 20,000 కోట్ల రూపాయలు. అదేనండి, ఆ 18,000 కోట్ల రూపాయల లాస్ వచ్చింది. మీరు క్యాష్ పేమెంట్ చేశారు, క్యాష్ పేమెంట్స్ బదులు మీరు డిజిటల్ పేమెంట్ చేయాలి, ఇదంతా అనమాట ఇదంతా. ఓకే. అక్టోబర్ 23న రైడ్ జరిగింది. లిక్కర్ స్కామ్కి సంబంధించి అక్టోబర్ 23న రైడ్ జరిగింది. ఇది చూడండి, సిఐడి రైడ్స్ లిక్కర్ డిస్టిలరీస్ అక్రాస్ ఆంధ్రప్రదేశ్, ఇన్వెస్టిగేట్స్ మ్యాసివ్ స్కామ్. ఓకే. రైడ్ జరిగింది. ఈ రైడ్ అంటే ఏముంది, పోతారు ఆఫీసులకు వెళ్ళి బిల్లులు అవి మొత్తం చూసి ఉంటారు. వీళ్ళు బిల్లులు చూసినప్పుడు ఇది వీళ్ళు చెప్పింది ఏంది, సిఐడి రైడ్లో వీళ్ళు చెప్పింది ఏంది, ఇర్రెగ్యులారిటీస్. వీళ్ళు చెప్పింది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది వీళ్ళు ఏం చెప్పారంటే, డాక్యుమెంట్స్ ఏదో చూసారట. ఇది ఎక్కడ రాశారండి వీళ్ళు, క్యాష్ పేమెంట్స్ చేశారు, డిజిటల్ పేమెంట్స్ బదులు దాన్ని మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నామని చెప్పి సిఐడి వాళ్ళు చెప్పిందనమాట. అది ఇది వీళ్ళు వీళ్ళ వల్ల పెద్ద ఉపయోగం లేదనుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది సిఐడి వేస్తే వీళ్ళు క్యాష్ పేమెంట్స్ అంటారు, డిజిటల్ పేమెంట్స్ అంటారు, వీళ్ళు సరిగ్గా చేయట్లేదు, నేను అనుకున్నట్టుగా జగన్ పట్టుకోమంటే వీళ్ళు జగన్ పట్టుకోలేకపోయారని చంద్రబాబు నాయుడు గారు డిసప్పాయింట్ అయ్యారేమో. ఇదిగో సిట్ వేసాడు 2000 ఎప్పుడు ఫిబ్రవరి 7 ఫిబ్రవరిలోను ఫిబ్రవరి 6వ తారీఖు, ఇది ఫిబ్రవరి 6 అంట, ఫిబ్రవరి 6, 2025 చంద్రబాబు నాయుడు ఫామ్ 7 మెంబర్ సిట్ టు ఇన్వెస్టిగేట్ స్కామ్ సిట్ వేశారు. ఇది సిఐడి వల్ల కాలేదని సిట్ వేశారు. ఓకే. వీళ్ళేమన్నా తెలుస్తారేమని. ఆ సిఐడి వాళ్ళన్నా బెటర్, కనీసం 15,000 16,000 అని చెప్పి లెక్కలు చెప్తున్నారు. వీళ్ళు వచ్చి అంత సీన్ లేదు 4,000 రూపాయలు అని చెప్పి సిట్ తేల్చింది. సరిపోలే చంద్రబాబు నాయుడు గారికి, సార్ అంత లేదు సార్, 4,000 కోట్ల రూపాయలు ఏదో మామూలు తీసుకున్నారు, కేసుకు 100-200 రూపాయలు అని చెప్పి ఇది సిట్ తేల్చింది. వీళ్ళు సిట్ అయిపోయినా ఆ 15,000 20,000 కోట్ల రూపాయలతో లాగేవాళ్ళు వీళ్ళు సిఐడి వాళ్ళు. ఓకే. ఇది సిట్ తేల్చింది. ఇది టీడీపీ గవర్నమెంట్ సిట్ ఫార్మ్డ్ ఆన్ February 6. ఓకే.
అయితే వీళ్ళు ఒక పక్క సిట్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే వీళ్ళు రకరకాల స్టేట్మెంట్లు చేశారు. ఇది వెంటనే ఫిబ్రవరి 11వ తారీఖున సీఎం రమేష్ గారు 0 అవర్లో మాట్లాడారు పార్లమెంట్లో. 0 అవర్లో పార్లమెంట్లో. అదే ఇప్పుడు నేను వైసీపీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఎందుకయ్యా మీరు బ్యాడ్ నేమ్ తీసుకొస్తున్నారు రాష్ట్రానికి అని చెప్పింది అందుకే వీళ్ళు. ఎందుకంటే పార్లమెంట్లో మాట్లాడుతున్నారు వీళ్ళు. ఇక్కడ మీ సిట్ వాళ్ళు 4,000 కోట్ల రూపాయలు మామూలు తీసుకున్నారని అడుగుతుంటే మీరు లేదని దానికి ఒక బ్రైబ్ అని పేరు పెడితే మీరు అక్కడికి వెళ్ళి ఇక్కడ ఈయన ఏం చెప్పారు సీఎం రమేష్ గారు పార్లమెంట్లో, ఏపీ స్కామ్ 10 times బిగ్గర్ దాన్ ఢిల్లీ స్కామ్. యూ నో ద ఢిల్లీ స్కామ్ 2,500 crores స్కామ్. ఢిల్లీ స్కామ్ 2,500 కోట్ల రూపాయలు 10 times బిగ్గర్ అంటే ఎంత అండి? 25,000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని సీఎం రమేష్ డైరెక్ట్గా పార్లమెంట్లో చెప్పాడు. ఇక్కడ మీ సిట్ చెప్పిందంతా 4,000 కోట్ల రూపాయలు. అది కూడా స్కామా కాదు, కేసుకి 100 రూపాయలు 150 రూపాయలు కేసుకి మీరు మామూలు పంపించమని అడిగారంటే ఎవరో లోకల్ నాయకులు. ఆ లోకల్ నాయకుడు ఎంపీ కావచ్చు, లేదా జగన్ గారు పంపించిన వ్యక్తి కూడా కావచ్చు, ఎవరైనా కావచ్చు. బట్ కేసుకి నువ్వు 100, 200, 150 రూపాయలు తీసుకున్నారని ఇప్పుడు గవర్నమెంట్ తీసుకోవట్లేదా? అదొక పెద్ద కేసు. ఓకే, 1 lakh crore ట్రాన్సాక్షన్సే 1 lakh crore ఉంటే ఇది చూడండి. ఇది ఓకే, సీఎం రమేష్ గారు 10 times అని మాట్లాడారు పార్లమెంట్లో. ఇది ఇక్కడ 10 times, దీంట్లో 10 times crore 10 times అని చెప్పి 30,000 కోట్లు అంటాడు. మరి 30,000 కోట్లు ఎట్ట వచ్చింది? ఓకే, ద స్కామ్ ఆఫ్ 30,000 crore 10 times బిగ్గర్ దాన్ ఢిల్లీ అంటే ఢిల్లీ 2,500 into 25. మరి వీళ్ళకి 30,000 ఎలా వచ్చిందో మరి. ఇది చూడండి, ఒక ఆయన చేత కేసు పెట్టించారు విజిల్ బ్లోయర్ అని చెప్పి. విజిల్ బ్లోయర్ పేరుతో ఒక ఆయన చేత కేసు పెట్టించారండి. వెంకటేశ్వరరావు విజిల్ బ్లోయర్. చూడండి, ఏపీ లిక్కర్ స్కామ్ సిట్ ఇంటెన్సిఫైస్ ప్రోబ్ పబ్లిష్డ్ ఆన్ February 13, 2025. చూడండి, ఈయన పేరు ఇదిగో. రీసెంట్లీ వెంకటేశ్వరరావు విజిల్ బ్లోయర్ సబ్మిటెడ్ వైటల్ ఎవిడెన్స్ రిలేటెడ్ టు ద లిక్కర్ స్కామ్ టు ది సిట్. ఆయన ఏం సబ్మిట్ చేస్తుంటాడు అదే చెప్పింది. ఎందుకంటే కేసుకు 100, 200 రూపాయలు కలెక్ట్ చేసుకొని పోయారు అనేది స్లిప్ మీద రాసి ఏది ఇచ్చుంటారు. ఓకే, చిన్న స్లిప్ మీద, అవేం బిల్లులేం కాదు కదా. మామూలు ఇచ్చినప్పుడు నోట్బుక్లో టెక్స్ట్, ఇప్పుడు షాపులో నోట్బుక్లో రాసుకుంటారు ఇది లోకల్ ఎమ్మెల్యేకి 100 రూపాయలు పంపించానని చెప్పి రాసుకుని అవన్నీ ఇచ్చుంటారు. మా అఫీషియల్ బిల్స్ ఏమైనా ఇచ్చుంటారు కదా. మామూలు తీసుకునే వాళ్ళు అఫీషియల్ బిల్లులు ఇస్తారేం వీళ్ళకి? ఓకే, అంటే ఇది అన్నీ తీసుకోమని చెప్పి నేనేం ప్రమోట్ చేయట్లేదు. మీరందరూ మామూలు తీసుకోండి, కేసులకు మామూలు తీసుకుని నేను ప్రమోట్ చేయట్లేదు. నేనేమన్నానంటే ఈ కేసులు అంత డెప్త్ లేదు అంటున్నా. ఈ లెక్కర్ కేసులు మీరు చేసింది ఏదైతే ఉందో అంత డెప్త్ లేదు. ఇదంతా టైం వేస్ట్ కార్యక్రమం ఇది. దీనివల్ల మీరు ప్రూవ్ చేసేదేం లేదు. టెంపరీగా తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారినో లేదా మిథున్ రెడ్డినో లేదా ఎవరినో తీసుకెళ్ళి కొంతకాలం జైల్లో ఉంచడం తప్ప మీరు చేయగలిగింది ఏం లేదు దీనివల్ల. ఓకే, చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారని కాబట్టి ఇప్పుడు ఈయన తీసుకెళ్ళి పెట్టాలని ప్రయత్నమే, అంత తప్ప ఏం లేదని నా ఉద్దేశం. ఇది పెద్దగా ప్రూవ్ అయ్యేటువంటి ఏం ఉండవు దీనివల్ల. ఓకే, పోనీ తీసుకోవడం తప్పు అంటే తీసుకోవడం 100% తప్పు, మామూలు తీసుకోవడం 100% తప్పు. పోనీ ఆ తప్పు ఓన్లీ వైసీపీ చేసిందా? ఏ రాజకీయ పార్టీ అయినా సరే దేశం మొత్తం మీద కింద సర్పంచ్ దగ్గర నుంచి 10 వాళ్ళ రాజకీయ నాయకులు చేసేదే మామూలు తీసుకోవడం, వ్యాపారస్తుల దగ్గర నుండి. అది నాకు అర్థమైంది. ఓకే, ఇది ఇంకొక ఆయన ఎవరు 60,000 కోట్ల రూపాయలు ఇర్రెగ్యులారిటీస్ అని చెప్పి, ఇది ఎవరు? వైసీపీ లీడర్స్ టు బి అరెస్టెడ్ దిస్ వీక్. ఇది ఏ పేపర్ రాశారు? గ్రేట్ ఆంధ్ర వాళ్ళు రాశారు. ఓకే, ఈయన 60,000 కోట్ల రూపాయలని ఎక్కడో రాశాడు, చదివాను. ఇది ఇక్కడ చూడండి, ది గవర్నమెంట్ క్లెయిమ్స్ దట్ ఇర్రెగ్యులారిటీస్ వర్త్ మోర్ దాన్ 60,000 crores. మీ సిఐడి 4,000 కోట్ల రూపాయలు అది కూడా మామూలు తీసుకున్నారంటే 60,000 కోట్ల రూపాయలు అని గవర్నమెంట్ క్లెయిమ్ చేస్తుందంట. ఇది ఎంత కూడా ఏంటంటే సంథింగ్ సస్పెక్టివ్. ఓకే, ఇదంతా గొడవ అంతా ఎందుకని ఇది మిథున్ రెడ్డి గారు వెళ్ళి యాంటిసిపేటరీ బెయిల్ వేశారట. అది కూడా ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ప్రెస్ మీట్, విజయసాయి రెడ్డి గారు ప్రెస్ ముందుకు వచ్చి ఆయన పేరు ఏదో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎవరో పేరు చెప్పాడు. ఓకే, ఆయనే మొత్తం చేశాడని చెప్తే మరి మిథున్ రెడ్డి గారికి ఆయనకి ఏమైనా సంబంధం ఉందేమో మనకి తెలియదు. ఈయన యాంటిసిపేటరీ బెయిల్ వేసాడు. ఎందుకు వచ్చిన గొడవ అనుకున్నాడేమో. మిథున్ రెడ్డి గారు యాంటిసిపేటరీ బెయిల్ వేశారు హైకోర్టులో. ఓకే, ఇది జరిగింది. ఇది గతంలో ఎవరు కొల్లు రవీంద్ర, ఇది ఈయన కూడా ఏదో అన్నాడు. ఎన్ని కోట్లు అన్నాడో మరి ఈయన మ్యాసివ్. ఈయన అన్నది ఏంటంటే
ఆంధ్రప్రదేశ్ హిస్టరీలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్ ఏది 4,000 కోట్ల రూపాయలు. అది కూడా మీరు 4,000 కోట్ల రూపాయలని వీళ్ళు ఎస్టిమేట్ చేస్తున్నారు. ఎందుకు? కేసుకు 100 రూపాయలు పంపించమన్నారని చెప్పి ఎన్ని కేసులు అమ్మారు ఇంటూ 100 వేసి 4,000 కోట్లని ఎస్టిమేట్ చేస్తున్నారు. అది ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అతిపెద్ద, దేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్ అని చెప్పి వీళ్ళు యాక్చువల్గా ప్రమోట్ చేస్తున్నారు. ఓకే, ఇది చూడండి, ఈ ఎలక్షన్కి ముందే ఈయన ఎవరో 1,00,000 కోట్ల స్కామ్ అనండి. వీళ్ళెవరు ఎన్డీఏ వాళ్ళంట. బీజేపీ స్టేట్ స్పోక్స్ పర్సన్ సామంచి శ్రీనివాస్ అడ్రస్సింగ్ ది మీడియా ఇన్ తిరుపతి. ఇక్కడ అన్నట్టు 1,00,000 కోట్లు, ఇది ఇక్కడ టైటిల్ మీదే ఉంది, ఇది 1,00,000 కోట్లు అని. ఎక్కడ రాశాడు 1,00,000 కోట్ల స్కామ్ జరిగిందని. ఇది చూడండి, 1,00,000 crore లిక్కర్ స్కామ్ ఇన్ ది స్టేట్, బిగ్గెస్ట్ ఇన్ ద హిస్టరీ. సో ఇది నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మరీ 1,00,000 కోట్లు, 60,000 కోట్లు, 99,000 కోట్లు, 30 కోట్లు ఇదంతా ఊరికే పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ పరువు తీయటం తప్ప మనం చేసేదేం లేదు. స్కామ్ జరగలేదా అంటే జరగలేదని నేను సర్టిఫికేషన్ ఇవ్వలేను, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. నేను జనరల్గా ఒక కామన్ మ్యాన్గా చెప్పేది ఏంటంటే, స్కామ్ చేయని రాజకీయ నాయకుడు లేడంట. నేను ఒక స్కామ్ చేయని రాజకీయ నాయకుడు ఎవడు? మామూలు తీసుకుని రాజకీయ నాయకులు ఎవరు? ఎమ్మెల్యేలు కూడా మీ లోకల్ షాపుల దగ్గర నుంచి మామూలు తీసుకున్నారు. అలాగే వాళ్ళు మామూలు తీసుకొని అంటే తీసుకొని ఉండొచ్చు. ఆ తీసుకుంది ఎవరు, అది ఎవరికి పోయింది, దాన్ని ప్రూవ్ చేయడం మీ వల్ల కాదు. సరే, ఎవరో తీసుకున్నారు, ఎవరికి స్టేట్మెంట్ల మీద ఆధారపడటం. ఇదిగోండి, ఈ 150 రూపాయలు ఈ షాప్ నుంచి నాకు వచ్చింది, నేను విజయసాయి రెడ్డి గారికి ఇచ్చాను, విజయసాయి రెడ్డి వేరే రెడ్డి గారికి ఇచ్చారు, ఆ రెడ్డి గారు వేరే రెడ్డి గారికి ఇచ్చారు, ఆ రెడ్డి గారు కసిరెడ్డి గారు, ఆ రెడ్డి గారు సుబ్బారెడ్డి గారు, ఆ రెడ్డి గారు మిథున్ రెడ్డి గారు, ఆ రెడ్డి గారు తీసుకెళ్ళి జగన్ రెడ్డి గారు అని చెప్పి ఇది రెడ్లు మొత్తాన్ని ఇరికించడమే తప్ప చేసేది ఏం లేదు. ఒక స్టేట్మెంట్లను ఆధారం చేసుకొని ఓకే ఫైనల్గా చేయబోతుంది అది అని నా తెలిసిన వరకు డెప్త్ లేదు దీంట్లో. మీరు నిజంగా స్కామ్ కనిపెట్టాలంటే మంచి స్కామ్లు పట్టుకోండి. మీరు నిజంగా స్కామ్లు బయటికి తీస్తే ప్రజలకు మంచి జరిగిద్ది. ఎవరైనా చేయనండి, ఏ పార్టీ అయినా స్కామ్లు బయటికి తీస్తే ప్రజలకు మంచి జరిగిద్ది. బట్ అది మంచి స్కామ్లు పట్టుకురండి, మంచి స్కాములు పక్కా ఆధారాలతో ఉన్న స్కాములు పట్టుకురండి. కానీ ఇది ఇట్లాంటి లూజ్ కేసుల వల్ల ఏం సాధించేది ఏముండదు. కొద్ది రోజులు వాళ్ళు మీరు జైల్లో పెట్టడం తప్ప దానివల్ల సానుభూతి వచ్చి వాళ్ళు నెక్స్ట్ అధికారంలోకి తీసుకురావడానికి మీరు రోడ్డు వేస్తున్నారు వాళ్ళకి, అంతే. వైఎస్ఆర్సీపీ పార్టీకి చంద్రబాబు నాయుడు గారు ఒక రోడ్డు వేస్తున్నారు, మళ్ళీ నెక్స్ట్ అధికారంలోకి జగన్ తీసుకురావాలని నా ఉద్దేశం. థ్యాంక్ యూ.